రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోంతా తుఫాను వల్ల 2 రోజులుగా గ్రామాన ఎక్కడ చూసినా వరద వల్ల విపరీతంగా పంట నష్టం జరిగింది. ప్రత్యేకించి వరి, అలాగే అరటి, కొబ్బరికి గాలి ద్వారా విపరీతంగా కొబ్బరి పంటల నష్టం జరిగింది. ఈవేళ నందిగామ మండలం, టెక్కల నియోజకవర్గం నందిగామ మండలంలో సుమారు ముడుకుని నీటిలో వరి పూర్తిగా కూడా నీటి మట్టం అయిపోయింది. ఏ గ్రామం వెళ్ళి అడిగినా సరే మరి వ్యవసాయ అధికారులు మా గ్రామానికి రాలేదని చెప్పి ఈవేళ రైతులు వాళ్ళ బాధని వెలగెత్తుతున్నారు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో పర్యటించకపోతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే దుబాయ్లో పర్యటిస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో అధికారులకి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి నివేదికలు రాలేదు, ఆదేశాలు రాలేదు, మేమేం చేయగలం, ఏం చెప్తాము ప్రజలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసి అని చెప్పి అధికారులు అంటున్నారు. అందుకే వ్యవసాయ అధికారులకు నేను కోరుతున్నాను, మీరు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయం జరిగిన నష్టాన్ని అంచనా వేయమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం బాధ్యతతో ఇప్పటికైనా సరే రైతులకు ధైర్యం ఇవ్వండి. రైతులు ఆల్రెడీ సంవత్సర కాలం నుంచి కష్టపడి పండించుకున్న పంటని చేతికి అందే టైంలో నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మీరు పూడ్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఈ రోజుకి జరిగిన ఈ తుఫాను వల్ల వచ్చే నష్టాన్ని అధికారికంగా కనీసం ఎకరాకి ఎంత ఇస్తాము నష్టపరిహారాన్ని అని కూడా ప్రకటించలేదు. అందుకే వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కోరినా కోరకపోయినా మీరు గ్రామాల్లో పర్యటించి రైతులకు ముందు ధైర్యం ఇస్తే వాళ్ళకు తాలుగా నష్టం ఏదైతే నష్టపోయామో, పంట చేతికి అందవలసిన పంటను నష్టపోయామో ఆ బాధ నుంచి ముందు విముక్తి కలుగుతుంది. ఎంతోమంది ఈ పంట చేతికి అందే టైంలో పోయింది కనుక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కనుక దయించి అధికారులు గ్రామ స్థాయిలోకి వెళ్ళి ముందు పంట నష్టాన్ని అంచనా వేయమని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో మరి అధికారికంగా వాళ్ళు అంచనాలు వేయమని చెప్పి అధికారులను ఆదేశిస్తూ మరి కిందన ఉన్న రైతులకు కూడా ఎకరాకింత ప్రకటిస్తామని చెప్పి ముందు ప్రకటించమని కోరుతున్నాం. అందుకే మేము ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు అడిగితే, ఏ గ్రామం వెళ్ళినా రైతులకు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒకటే, కనీసం ఎకరాకి 50,000 రూపాయలు చొప్పున మాకు నష్టం జరిగింది. ఎందుకంటే ఒక పక్క ఈ సంవత్సరం యూరియా కానీ, డిఏపి కానీ ప్రభుత్వం సరఫరా చేయకపోవటం వల్ల ప్రైవేట్ను కొనుక్కుంటే యూరియా బస్తా ఇవాళ 600, 700 ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. డిఏపి అంతకంటే ఎక్కువ రేటు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఒక పక్క ప్రభుత్వం యూరియా, డిఏపి అందించకపోయినా సరే ప్రైవేటు డీలర్ల దగ్గర కొనుక్కొని ఈరోజు వేసుకుని పంట పండిద్దామని ఆశపడ్డాము. ఆ పంట కూడా ఈవేళ ఈ తుఫాను వల్ల పూర్తిగా నేలమట్టమైంది. కనుక ప్రభుత్వ అధికారులు బాధ్యతతోనైనా సరే మమ్మల్ని ఆదుకోమని, ప్రభుత్వం ఆదుకోమని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే మేము కోరుతున్నాం, వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు మీదున్న కంటే గ్రామాల్లో పర్యటించండి. ఏసీ గదుల్లోనూ లేకపోతే ఏసీ రూముల్లోనూ కూర్చొని మాటలు చెప్పిన కంటే గ్రామాల్లో పర్యటించండి. ఇప్పుడున్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మీరు స్వయంగా వెళ్ళి చూసినా, ఎందుకంటే మీరు చెప్తే అధికారులు వీళ్ళు పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది తప్ప రైతు కష్టాన్ని అంచనా వేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కనుక మీరు పర్యటించండి, గ్రామాల్లో పర్యటించండి, ప్రభుత్వం ఆదుకోమని మనం ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు కూడా ఈ గ్రామాల్లో పర్యటిస్తే, మీకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో అట్లీస్ట్ మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే ఈ వేళకి 2 రోజులు అయింది, 3వ రోజు ఈరోజు కనీసం మీరు రాలేదు. అందుకు మేము కోరుతున్నాం, దయించి మీరు కిందకెళ్ళి రైతులను కలిసి ఈ నష్టాన్ని అంచనా వేయమని చెప్పి కోరుతూ ప్రభుత్వం తక్షణమే ఎంత ఇస్తుంది ఎకరాకి అనేది ప్రకటించమని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున రైతుల తాలూకా అభిప్రాయాన్ని తీసుకుని. మోంతా తుఫాను వల్ల గడిచిన 3 రోజులుగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాలో, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో సహా అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయంపై పెద్దగా ప్రభావం చూపించడం జరిగింది.
గ్రామంలో ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్తిగా వరి నీటి మట్టం అయిపోయి ధాన్యం గింజలు చేతికి అందే టైం ఇది. గడిచిన సంవత్సర కాలం నుంచి ఈ 6 మాసాలుగా రైతు పడుతున్న కష్టమంతా కూడా ఒక్కసారి బూడిద పాలైపోయి సంగతి. అందుకు ప్రభుత్వం పైన గ్రామాన మేము ఈరోజు అన్ని గ్రామాల్లో తిరుగుతూ, నిన్నను కానీ ఈరోజు కానీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ రైతుకి జరిగే నష్టాన్ని ప్రభుత్వం భరించమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. అతను ఈ గ్రామాల్లో ఈరోజు పర్యటిస్తే ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమవుతాయి. ఆయన పర్యటించమని కోరుతున్నాం. అన్ని గ్రామాల్లో పర్యటించండి. ఈ 4 మండలాల్లో కానీ ఈ జిల్లాలో కానీ మీరు ఎక్కడ ఏం నష్టం జరిగిందో మీరు పరిశీలిస్తే, ఎందుకంటే ఈవేళ వ్యవసాయ అధికారులు అతను చెప్తే ఈ పని చేస్తామనే భావంతో ఉన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించే పరిస్థితి లేదు. అందుకు వ్యవసాయంపై ఆధారపడిన రైతుకి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఈవేళ రైతులు. వస్తుంది చేతికి వచ్చే పంట పోయింది ఒక పక్క అయితే, రెండో పక్క అధికారులు బాధ్యత తీసుకుంటారా లేదా అనే భావంతో ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అయితే వ్యవసాయ అధికారులు సచివాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళ తాలుగా మరి అగ్రికల్చర్ ఎవరైతే ఏడీ కానీ వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో పర్యటించి అంచనాలు వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించే కార్యక్రమం. ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఇంత నష్టానికి ఎకరాకి ఇంత మేము ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, ఈ నష్టాన్ని మేము భరిస్తాము అనే ప్రకటన కూడా చేయలేదు. మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఖచ్చితంగా ఈరోజు ప్రతి రైతుకి ఎకరాకి సుమారు 50,000 రూపాయలు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం అది భరించమని కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ నేను చూశాను, ఇక్కడ చూన్న పూర్తిగా పంట అంతా కూడా నీటి మట్టం అయిపోయి నీరు కూడా కిందకి వెళ్ళే పరిస్థితి లేదు. మొలకలు వచ్చేసాయి. మొలకల గింజలు పూర్తిగా ఈవేళ చూసాం. ఈ మొలకలకు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది మొలకలు ఎత్తేసే కార్యక్రమం. నేను అంటున్నాను వ్యవసాయ శాఖ మంత్రి గారు, దీన్ని మీరు రాజకీయ కోణంలో ఆలోచించకండి. ఇది అన్ని వర్గాలకి ప్రతి ఒక్క రైతుకి ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా, ఎందుకంటే ఈ సంవత్సరం కనీసం మీరు ఎరువులు అందించలేకపోయారు, యూరియా కానీ డిఏపి కానీ అందించలేకపోయారు. రూపాయిది 10 రూపాయలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి. ఎకరా యూరియా బస్తా 267 రూపాయలు అయితే 600, 700 ఇచ్చి ఇవాళ రైతు కొనుక్కొని అది పంట వేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక ఇప్పుడైనా సరే ఈ 3 రోజులుగా జరుగుతున్న ఈ వర్షం వల్ల నష్టపోయిన రైతులకి మీరు బాధ్యత వహించి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ నష్టపరిహారానికి గ్రామాల్లో తిరిగి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామాల్లో తిరిగి, లేదా ఆర్డీఓ కానీ డిపార్ట్మెంట్ వైజ్ గ్రామాల్లో తిరిగి దీన్ని అంచనా వేసి రైతులకి మనోధైర్యం ఇమ్మని కోరుతున్నాం. ఈ జరుగుతున్న నష్టం పైన మనోధైర్యాన్ని ఇమ్మని కోరుతున్నాం. అందుకు దయించి ప్రభుత్వ అధికారులందరూ కూడా గ్రామాల్లో పర్యటించమని కోరుతున్నాం. మేము ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్న ఎక్కడ ఏ గ్రామం అడిగినా, రైతుకి అడిగినా మా గ్రామం ఈవేళకు కూడా ప్రభుత్వ అధికారులు రాలేదు అని చెప్తున్నారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారులు మీరు గ్రామాల్లో పర్యటించమని కోరుతున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు, మీరు ఈ శాసనసభ్యులు, మంత్రులు కానీ గ్రామాల్లో పర్యటించి రైతుకి జరిగే నష్టం పైన అంచనా వేయమని, ముందుగా చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుక్కోకుండా, అలాగే అచ్చెన్నాయుడు గారు ఢిల్లీలో పర్యటించుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, గ్రామాల్లో జరిగిన ఈ నష్టాలపైన మీరు అంచనాలు వేయించి వాళ్ళకి మనోధైర్యం కల్పించమని కోరుతున్నాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యతాయుతంగా, ఈ జిల్లా కలెక్టర్ గారు అతను సెలవుపై వెళ్ళిపోయారు, జేసీ గారైనా సరే ఈ గ్రామాల్లో తిరిగి అంచనా వేయించి